నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. కదిరి పట్టణంలోని న్యాయస్థాన ఆవరణంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలసి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే గాహే తవ జయ గాథా జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే బోలో భారత మాతా కీ జై హింద్. నాకు ఒకటి అర్థం కాలేదు. ఇన్ని సంవత్సరాలైన స్వాతంత్రం వచ్చి చాలామంది చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. మీరు అడగచ్చు ఎందుకు మేడం ఈ మాట అంటున్నారు అని. రీసెంట్గా ఏమైంది అంటే గౌరవ సుప్రీంకోర్టు వారు, గౌరవ హైకోర్టు వారు, అలానే గౌరవ జిల్లా జడ్జి గారు వాళ్ళందరూ ఆదేశాలు ఇచ్చారు. ఏమని అంటే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరించకపోవడం వల్ల కలిగే నష్టాలను, ధరించడం వల్ల కలిగే లాభాలను ప్రతి ఒక్కరికి చెప్పాలని, అలానే వారోత్సవాలు కండక్ట్ చేయమని, అలానే 1K వాక్ చేయమని చెప్పారు. సో దాని భాగంగా మేమందరం జడ్జెస్ అందరము రోడ్ మీదకి వచ్చి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించండి, ధరించకపోతే ఇన్ని నష్టాలు ఉంటాయని చెప్పాం. కానీ నేను నెక్స్ట్ డే 1 వే వాక్ అయిపోయినా నెక్స్ట్ డే చూస్తే ఒక్కరు కూడా హెల్మెట్ ధరించలేదు. అది ప్రజలనే కాదు, లాయర్స్ అవ్వచ్చు, జడ్జెస్ అవ్వచ్చు, ఎవరైనా ప్రొఫెషనల్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఎవరు ధరించడం లేదు. అంటే లాని మనము చట్టం లేదు అంటారు, చట్టాన్ని తెస్తే మాత్రము ఎవరు పాటించరు. ఎందుకో ఆ విషయం నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు. సరే చట్టాలన్నీ పక్కన పెట్టేద్దాం, అట్లీస్ట్ సెల్ఫ్ డిసిప్లైన్ అనేది ఒకటి ఉండాలి కదా. ఆ సెల్ఫ్ డిసిప్లైన్ కూడా నేను ఎవరిలో చూడలేదు. అంటే మన పట్ల మనకి ప్రేమ లేదు, మన పట్ల మనకి బాధ్యత లేదు, మన పట్ల మనకి గౌరవం లేదు, సొసైటీ పట్ల అంతకన్నా గౌరవం లేదని నాకు కలిగిన భావన. సో ఈ యొక్క మాధ్యమం వల్ల నేను తెలియజేయడం ఏంటంటే ప్రతి ఒక్కరికి దయచేసి ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించండి. మనందరికీ తెలుసు ధర్మాన్ని రక్షిస్తే ధర్మం కాపాడుతుందని. అదేవిధంగా చట్టాన్ని రక్షిస్తే రేపు మర్నాడు మీకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు చట్టానికి రావాలి అంటే మీరు ఫస్ట్ చట్టాన్ని గౌరవించడం నేర్చుకోండి ప్రతి ఒక్కరూ. సో ఈ మాధ్యమం వల్ల నేను ఇంకొకసారి మీకు తెలియజేయడం ఏంటంటే సెల్ఫ్ డిసిప్లిన్ కలిగి ఉండండి. అలానే ప్రతి ఒక్కరూ ఎవరైతే వెహికల్ డ్రైవ్ చేస్తారో వాళ్ళు శిరస్త్రాణం హెల్మెట్ ధరించండి. ఆపదలు వచ్చినప్పుడు మీ ప్రాణాలని కాపాడుకోండి. మీ పట్ల మీరు బాధ్యతగా ఉండండి. థ్యాంక్ యూ ఆల్. ఇంకొకసారి అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్. 1947 ఆగస్టు 15 నుంచి 2024 ఆగస్టు 15 ఈ సుదీర్ఘ 7.5 దశాబ్దంలో 78 సంవత్సరాల్లో మనం ఒక రివ్యూ చేసుకుంటే మనము ప్రోగ్రెస్ అవుతున్నామా అనే విషయానికి కొంతకాలం క్రితం ఆ పదం లేదు. కానీ ఇప్పుడైతే నిజంగానే మనమంతా కూడా సోషల్ మీడియా అనండి, ఇతరత్ర రకరకాల మనుషుల్లో ఎడ్యుకేషన్ పెరగడం అనండి, కొంత కాన్షియస్నెస్ రావడం అనండి, బాధ్యతల గురించి కొంత అనుకున్నంత స్థాయిలో లేకుండా పోయినా హక్కుల గురించి మటుకు విపరీతంగా ప్రచారాలు వచ్చేసినాయి. అందరూ హక్కుల కోసం పోరాడుతున్నాం. హక్కులు మనకు కావాలని అందరము యూనియన్లు పెట్టుకుని మరీ పోరాడుతున్నాం. కానీ కరస్పాండింగ్గా డ్యూటీ అండ్ ఇదంటాం, ఏదైనా కానీ ఒక డ్యూటీ ఉంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఈ రెండు ఒకదానికోటి కలుసుకున్న ఒకటే కాయిన్, ఒకటి వచ్చి ఇంకోటి రాదు. కాబట్టి మేడం గారు చెప్పినట్టు నువ్వు నీ కుటుంబం మీద కూడా గౌరవం ఉండాలి. అండ్ యూఆర్ గోయింగ్ బై వెహికల్ షార్ట్ డిస్టెన్స్ అని కొంతమంది చెప్తాము. నేను కూడా ఐఎమ్ నాట్ కంప్లైంట్, అవసరాన్ని బట్టి
కాబట్టి ఈ పరిస్థితుల్లో చట్టం అనేది మన చట్టం అనేది మనకి ఎప్పుడు వ్యతిరేకం కాదు. అవకాశం ఉన్నంత యూ మస్ట్ బీ ఇన్ కాంప్లయన్స్. అంటే మనం చట్టాన్ని మన ప్రతినిధులే చేశారు కదా చట్టం, బయటవాడు చేయలేదు. ఆ రోజులు వెళ్ళిపోయినాయి, 78 సంవత్సరాలు అయింది, అంతా మనమే ఉన్నాం, అంతా మనం మంచి కోరే చేస్తున్నాం. అనుభవాలు తీసుకుంటారు, ఇన్సిడెంట్స్ తీసుకుంటారు, యాక్సిడెంట్స్ తీసుకుంటారు, అన్ని డేటా వచ్చిన తర్వాతనే ఈ మధ్యకాలంలో 2 వీలర్ యాక్సిడెంట్స్ అపరిమితంగా పెరిగిపోయాయి. దీనికి బేసిక్ కారణం వచ్చేసి మినిమం జాగ్రత్తలు తీసుకోకపోవడమే. స్వాతంత్ర దినోత్సవం మనం కదిరి భారత స్టేషన్ తరఫున జరుపుకోవడం జరుగుతుంది. 78 సంవత్సరాలు జరిగింది. ఇనికిపోయి చూస్తే 1947 నుంచి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం సాధించుకున్నాం, కానీ సాధించుకున్న తర్వాత ఏం సాధించుకున్నామంటే అంటే ఎవరైతే స్వార్థం ఒకటి సాధించుకున్నాం. ఈ స్వార్థంతో డెవలప్మెంట్ ఏమాత్రం లేదు. అమెరికా అయితే యూకే అయితే మొత్తం అన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి, కానీ మన పాపులేషన్ కానీ మన వనరులు కానీ సరిగ్గా వినియోగించుకోకుండా మనం చాలా నిర్లక్ష్యంగా బాధ్యతలు ఎవరికి ఏం బాధ్యతలు లేవు, హక్కులు మాత్రం అడుగుతున్నాం. కానీ 78 సంవత్సరం మన కాన్స్టిట్యూషన్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ మంది ఆ రోజుకే 1956 ఎంటర్ అయినా కూడా ఈ రోజు కూడా దాన్ని కానీ కాన్స్టిట్యూషన్ ఉండేంత ఉంది, కానీ పేరుకు మాత్రం చేసేవాళ్ళు దందాలు చేస్తూనే ఉంటారు. ఏలుముద్రగా కోటీశ్వర్లు అయిపోతున్నారు. కనీసం దానికి ఇంతవరకు క్రిమినల్ అని ఇంకోటి చట్టాలు అన్నీ ఉన్నాయి. ఆ చట్టాలను ఎవడు ఇంప్లిమెంట్ చేస్తున్నాడు, ఎవరికి బాధ్యత ఉంది, ఎవడు ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగం మళ్ళీ నువ్వు ఇంప్లిమెంట్ చేసుకోకూడదు అని చెప్తారు. రిజర్వేషన్ దాంట్లో పెట్టింది 10 సంవత్సరాలు అయితే ఈ పొద్దుకు కూడా దాన్ని ఈ రాజకీయ నాయకులు అయితేనేమి ఇంకోరైతే కొనసాగిస్తూనే వస్తున్నారు వాళ్ళ పబ్బం గడుపుకునే కోసం. ఇంకా డెవలప్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? డెవలప్మెంట్ మొత్తం చదువుకున్న వాళ్ళంతా ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నా, కానీ ఇక్కడ ఉండేది స్క్రాప్ మాత్రం ఉంది ఇండియాలో. అది దయచేసి ప్రజలైతేమి, ప్రైమ్ మినిస్టర్ అయితేమి, ఇంకోరైతే అందరూ కూడా దీన్ని గమనించి దీన్ని డెవలప్ చేసే విధంగా బాధ్యతలు కూడా హక్కులు కాకోకుండా బాధ్యతలు కూడా వీళ్ళు నిర్వర్తించాలని చెప్పి దీన్ని టోటల్గా అన్ని దేశాలతో పోటీ పడుతున్నాం. ఎంతసేపు ఉన్నా కూడా పోటీ పడే పరిస్థితుల్లో నిన్న మొన్న ఏదో 20 ఏళ్ళు అయిపోతుంది. గత 78 సంవత్సరాల నుంచి కూడా ఏమాత్రం డెవలప్మెంట్ అయితే కానీ లేదు. ఇప్పుడు కొంచెం సోషల్ మీడియా రావడం వల్ల కొంతవరకు మేలైంది. దయచేసి అందరూ కూడా బాధ్యతగా వ్యవహరించి ప్రజలు కూడా మీరు సుఖ సంతోషాలతో ఏ చట్టాలు అయితే ఏవైనా చట్టాలకు లోబడి మీరు మెలగాలని చెప్పి మా భారతదేశం తరఫున కదిరి ప్రజలకు కృతజ్ఞతలు చెప్తూ ఈ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. మీకు అందరికీ భారతదేశం తరఫున టిఫిన్ ఏమైనా ఆహ్వానం. ప్లీజ్ మేడం లీడ్ చేయాల్సింది. మీరు లీడ్ ప్రెసిడెంట్ గా అందరికీ చెప్తాడమ్మా రాండి మళ్ళీ తీసుకెళ్ళి. నమస్తే.